ఖమ్మం జిల్లా చండ్రగొండ మండలం దామరచర్ల గ్రామంలో జరిగిన ఎన్సీపీ యువత బహిరంగ సమావేశంలో ప్రెసిడెంట్ ధీరజ్ శర్మ మాట్లాడుతూ తెలంగాణలోని నిరుపేదలందరికీ కేంద్ర ప్రభుత్వ సహాయంతో ఇళ్లు నిర్మిస్తామని ప్రకటించారు. అభివృద్ధి మందగించిందని విమర్శించిన ఆయన పూజార్లకు జీతాలు, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో తమ శక్తిని నిరూపిస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో యష్పా, పీకే, నజేష్ కుమార్, సునీల్ జాదవ్, వనక రామదాసు తదితరులు పాల్గొన్నారు. న్యాయం ఉంది, వాళ్ళకి విలేజ్ లో మౌలిక వసతులు కల్పించండి, వాళ్ళ అవసరాలు తీర్చాలని చెప్పి సెంట్రల్ మినిస్టర్ గారి కార్యాలయం నుంచి మాకు లెటర్ పంపించడం జరిగింది. ఇది ఒక భాగం అయితే మా తల్లులు ఉన్నారు, గిరిజన పూజలు, దుర్గామాత పూజలు, సమగ్ర సారక పూజలు, శివుడు పూజలు, అనేక సందర్భాలు అనేక సంవత్సరాల నుంచి పూజలు చేసుకుంటా గుళ్ళు లేక ఇళ్లలోనే గదిలోనే గుళ్ళు పెట్టుకొని దేవుళ్ళు పెట్టుకొని వాళ్ళని పూజిస్తున్నారు. అవునా కదా? అవునా కాదా? ఆకలితుందా? అవునా కాదా అని అడుగుతున్నా. అసలు తెలంగాణ రాష్ట్రంలో ఎంతమందికి గిరిజన పూజలు ఉన్నారన్న విషయం ఇప్పుడు వరకు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలియదు. దాన్ని తెలియజేసింది భారతీయ సమాజ మహాసంఘం. ఎండోమెంట్ కార్యాలయానికి డైరెక్ట్ గా కమిషన్ గారు కలిసి 3000 మంది జాబితాని గిరిజన పూజారులు ఉన్నారు, వారి సిద్ధాంతాల ప్రకారం హిందూ సాంప్రదాయ ప్రకారం వాళ్ళ ఇళ్లలో పూజలు చేసుకుంటున్నారు, వాళ్ళకి టెంపుల్ కావాలని చెప్పి మనం అడగడం జరిగింది. వాళ్ళు ఏం చెప్పారంటే టెంపుల్ మేము ఇవ్వలేము, జీతాలు అడుగుతున్నారు కాబట్టి 43 ప్రకారం రిజిస్ట్రేషన్ ఎవరికైతే ఫ్రీగా అయిందో ఆ రిజిస్ట్రేషన్ అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మేము శాలరీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, 2000 మందికి బడ్జెట్ ఇస్తామని చెప్పి అక్కడ ఉన్నటువంటి డైరెక్టర్ గారు సునీల్ కుమార్ గారు నాకు లెటర్ పంపించారు. ఇది ఎలా ఉంటే జీతాల్లోకి వస్తే మరి గుళ్ళెట్లా రీసెంట్ గా ఇదే చంద్రగొండ మండలంలో లక్ష గాంధీ ఫంక్షన్ హాల్లో రామ మందిర పీఠాధిపతి మహంత్ ముఖేష్ నాథ్ గారిని నేను మహారాష్ట్ర నుంచి పిలిపించడం జరిగింది. ఇదే చంద్రగొండ లక్ష గాంధీ ఫంక్షన్ హాల్. మీరందరూ ఆ రోజు దుర్గామాత డ్రెస్ లో వచ్చారు, పూజారులందరూ వచ్చారు ఆయన ఆశీర్వాదం తీసుకోవడానికి. ఆ రోజు నేను లక్ష్మీ ఠాకూర్ గారికి మహంత్ ముఖేష్ నాథ్ గారికి ఒక లెటర్ పెట్టాను. తెలంగాణ రాష్ట్రంలో 370 టెంపుల్ కావాలి, ఆ టెంపుల్ యోగి ఆదిత్యనాథ్ గారి పీఠం నుంచి మాకు శాంక్షన్ చేయించండి చెప్పి నేను లెటర్ ఇవ్వడం జరిగింది. వారు ఏం చేశారంటే యోగి ఆదిత్యనాథ్ గారికి సిఫార్సు చేశారు. యోగి